ఓ ప్రభు నీతోనే నుండాలయా, ఓ ప్రభు నాతోనే ఉండాలయా, ఓ ప్రభు నీతోనే ఉండాలయా, ఓ ప్రభు నాతోనే ఉండాలయా. ఎడారిలో ప్రవాహంలో యాకోబు ఒంటరిగా విడిచిపెట్టబడెను. తెల్లవారు వరకు అతనితో ఒక మనుషుడు కుస్తీ పట్టెను. ఆదికాండం 32:24. ఒంటరిగా విడువబడెను. ఈ మాట కొందరికి ఏకాంతమునకును, కొందరికి విశ్రాంతికి, నెమ్మదికి సూచనగా ఉంది. దేవుడు లేకుండా ఒంటరిగా ఉండుట చాలా భయంకరమే. కానీ దేవునితో ఏకాంతముగా నుండుట పరలోకమును రుచించినట్లే. ఆయనను వెంబడించువారు ఆయనతో ఎక్కువ సమయమును ఏకాంతముగా గడిపితే మరలా ఆధ్యాత్మిక ఆజానుబాహులు మన మధ్య ఉంటారు. మన యజమానుడు మనకు మాదిరిని చూపి ఉన్నాడు. ఆయన ఎన్నిసార్లు ఏకాంతముగా దేవునితో నుండికి వెళ్ళినో గుర్తించండి. నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గది లోపలికి వెళ్ళి తలుపులు వేసుకున్న మీదట ప్రార్థించుమని ఆయన ఆజ్ఞాపించటంలో గొప్ప ఉద్దేశం లేకపోలేదు. ఏలియాయు, ఎలీషాయు దేవునితో ఏకాంతంగా నుండినప్పుడే మహా గొప్ప అద్భుతములు జరిగాయి. దేవునితో ఒంటరిగా నుండుట వలననే యాకోబు యువరాజు అయ్యాడు. అలాగే మనము మనుషులు విభ్రాంతి పడినట్లుగా రాజులవుతాం. జకర్యా 3:8. ప్రభు యెహోషువ వద్దకు వచ్చినప్పుడు అతడు ఒంటరిగానే ఉండాడు. యెహోషువ 1:1. ఇజ్రాయేలును రక్షింపవలనని దేవుడు ఆజ్ఞాపించినప్పుడు గిద్యోను కానీ యెఫ్తా కానీ ఏకాంతంగానే ఉండారు. న్యాయాధిపతులు 6:11, 11:29. మోషే ఒంటరిగా అరణ్యములో ఒక పొద వద్ద ఉండాడు. నిర్గమకాండం 3:1-5 వరకు. దేవుని దూత వచ్చినప్పుడు కొర్నేలి ప్రార్థన చేయిస్తుండాడు. అపోస్తల కార్యం 10:9. అరణ్యంలో యోహాను ఒంటరిగానే ఉండాడు. లూకా 1:80. అపోస్తలుడైన యోహాను దేవునికి దగ్గరగా పద్మాసులో ఏకాంతంగా ఉండాడు. ప్రకటన 1:9. దేవునితో ఏకాంతంగా ఉండుటకు ఆశించు. మనం ఏకాంతంగా ఉన్నప్పుడే గొప్ప ఆశీర్వాదమును పొంది దానిని అనేకులకు అందింపగలం. అప్పుడు మనం బహిరంగంగా చేసే కొద్దిగానే ఉన్నట్లు కనబడవచ్చు. ఆయన యందు లోతైన శక్తి గల అనుభవం ఏకాంతంగా ఉన్నప్పుడే కలుగుతుంది. ఇందువలన మనుషులను మనలను చూడక యేసును మాత్రమే చూడవీలగుతుంది. దేవుడు ఏర్పరచుకున్నవారు ఏకాంతముగా ఆయనతో గడిపి ఉండని ఎడల గొప్ప కార్యములు మన కలలోనైనా చూసి ఉండము.